శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని భూ అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలోని జిల్లా కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని చెరువుల కబ్జాలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు, పారిశుద్ధ్య సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలోని ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నర్సన్నపేట మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు నర్సన్నపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సన్నపేటలో భూ ఆక్రమణలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా చెరువులు, గడ్డలు కప్పేస్తూ ఉన్నారు. నర్సన్నపేట మండలం కానుకొని ఉన్న దాదాపు 10 చెరువుల్లో కూటమి ప్రభుత్వ నాయకులే, కూటమి ప్రభుత్వ అధికారుల కింద ఉన్న వ్యక్తులే చెరువులు కప్పేస్తూ ఉన్న సందర్భం కనబడుతుంది. ప్రధానంగా 2 సంవత్సరాలు అవుతూ ఉన్నా సరే ఇంతవరకు కూడా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ఇక్కడ చూసినట్లయితే రాజుల చెరువు కానీ, జలగల చెరువు కానీ, అదేవిధంగా కొత్త చెరువు కానీ, పాలకల్ల చెరువు కానీ, ప్రతి చెరువులు కూడా కప్పేస్తూ ఉన్న సందర్భం కనబడుతుంది. ఎకరాలుగా దోచేస్తూ ఉన్నారు. చేతుల్లో డబ్బు పెట్టు, భూమి కొట్టు అనే నినాదం నర్సన్నపేటలో నడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఒక ప్రత్యేకమైన హామీ ఇచ్చింది. ఏమిటంటే పట్టణంలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు. మూసుకుపోయాయనేసి మేము కమ్యూనిస్టు పార్టీగా అడుగుతా ఉన్నాం. వెంటనే చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా తూనిలోని వైభవ్ జ్యువెలర్స్